రెవెన్యూ రికార్డుల ప్రకారము భూములు ఎన్ని రకాలు? వాటిని గురించి వివరంగా తెలియజేస్తారా? తప్పకుండా. రెవెన్యూ రికార్డుల ప్రకారం స్థూలంగా భూములు 2 రకాలుగా విభజించవచ్చు. వ్యవసాయానికి పనికొచ్చేటువంటి భూములు, వ్యవసాయానికి పనికిరాని భూములు. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు అని 2 రకాలుగా విభజించవచ్చు. వ్యవసాయానికి పనికొచ్చేటువంటి భూములు వచ్చేసి పట్టా భూములు, అసైన్మెంట్ భూములు, ల్యాండ్ సీలింగ్ మిగులు భూములు, చుక్కల భూములు, దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు, తర్వాత వక్ఫ్ బోర్డ్స్ ల్యాండ్స్, భూదాన భూములు, తర్వాత జమీందారీ భూములు, ఈనాందారుల భూములు, తర్వాత జాగీర్దార్ భూములు, భూదాన భూములు, తర్వాత వారసులు లేనిటువంటి భూములు, సోత్రియం భూములు, తర్వాత నిషేధిత జాబితాలో ఉండేటువంటి భూములు, ఇవన్నీ కూడా వ్యవసాయయోగ్యమైనటువంటి భూములు. ఇవి కాకుండా వ్యవసాయ యోగ్యం కానిటువంటి భూములు అంటే ప్రజలు నివాసం ఉండేటువంటి పట్టణ ప్రాంతాలు కానీ, పల్లె ప్రాంతాలు కానీ, నగరాలు కానీ అవి. తర్వాత పారిశ్రామిక వాడల్లో ఉండేటువంటి ఆ భూములు కూడా దానికి సంబంధించినవి. అవి కాకుండా కొండలు, గుట్టలు, తర్వాత పర్వతాలు ఇవన్నీ ఆక్రమించుకున్నటువంటి భూములు. తర్వాత పొరంపోకు భూములు అనేటివి ఉన్నాయి. వాటిల్లో వాటర్ కోర్స్ పొరంపోక్స్ అని కొన్ని ఉన్నాయి. ఏమంటే వాగులు, వంకలు, తర్వాత కుంటలు, చెరువులు, డ్యాములు ఇవన్నీ కూడా ఈ వాటర్ కోర్స్ పొరంపోక్స్ కిందకి వస్తాయి. ఇవి కాకుండా జాతీయ రోడ్లు పోయేటువంటి భూములు, తర్వాత రాష్ట్ర రోడ్ల భూములు, తర్వాత రస్తా పొరంపోకు భూములు, రోడ్డు పొరంపోకు భూములు, శ్మశాన పొరంపోకు భూములు, మేతబీడు పొరంపోకు భూములు ఇవన్నీ కూడా వ్యవసాయానికి యోగ్యంగా. ఇందులో ఎడారి భూములు, అటవీ భూములు కూడా ఈ కిందకి వస్తాయి. ముందుగా పట్టా భూములు వచ్చేసి అవి పాత పట్టా భూములు అని అంటాం. అంటే ప్రభుత్వ భూములు కానిటివి, రైతుల స్వాధీనాన భూములు ఉండేటువంటి భూములను పట్టా భూములు అంటాం. వీటిని అమ్మకాలు, కొనుగోలు చేసుకోవచ్చు. తర్వాత అసైన్మెంట్ భూములు. అసైన్మెంట్ భూములు అంటే భూమి లేని నిరుపేద కుటుంబాలకు అసైన్ చేసేటువంటి భూములను అసైన్మెంట్ భూములు అంటాం. ముఖ్యంగా అసైన్మెంట్ భూములు ఏవేవి చేయవచ్చు అంటే ఇప్పుడు భూదానం కింద సేకరించినటువంటి భూములు, తర్వాత ల్యాండ్ సీలింగ్ మిగులు భూములు, తర్వాత ప్రభుత్వములో ఉండేటువంటి బంజరు భూములు. బంజరు భూముల్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. శిస్తు కట్టని బంజరు భూములు, శిస్తు కట్టినటువంటి బంజరు భూములు. ఆ శిస్తు కట్టినటువంటి బంజరు భూములను అసైన్ చేస్తారు. కట్టని బంజరు భూముల నుండి దాన్ని ట్రాన్స్ఫర్ చేసి దాన్ని కట్టినటువంటి బంజరు భూమిగా మార్చి దాన్ని పేద కుటుంబాల వారికి అసైన్మెంట్ పట్టా ఇస్తారు. ఇక్కడ పేద కుటుంబాలు అంటే ఒక నిర్వచనం ఏమంటే 5 ఎకరాలు లోపు ఉన్నటువంటి పేద రైతులు కూడా భూమి లేని నిరుపేదల కిందనే వస్తారు. అదే మెట్ట 5 ఎకరాలు ఉండాలా. తరి భూమి, తరి అంటే మాగాణి భూమి 2.5 ఎకరా లోపు ఉంటే వాళ్ళు కూడా భూమి లేని నిరుపేదల కింద పరిగణిస్తారు. వాళ్ళకి వాళ్ళంటే 5 ఎకరాల లోపు ఉండాలి. మెట్ట భూమి ఉదాహరణకి 3 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు అదనంగా 2 ఎకరాలు పట్టా భూమి ఇచ్చి 5 ఎకరాలకు లిమిట్ చేస్తారు. అదే తరి భూమి 1 ఎకరా ఉన్నిందనుకో, ఆ మెట్ట భూమి 1 ఎకరా ఈజ్ ఈక్వల్ టు 2 ఎకరాల మెట్ట భూమికి సమానం. అది 2 ఎకరాల మెట్ట భూమికి సమానం. అందువల్ల 2 ఎకరాలు తరి భూమి ఉంటే అది 4 ఎకరాల మెట్ట భూమి అవుతుంది. ఆ రైతుకు ఇంకేం చేయొచ్చు, ఇంకొక ఎకరా ప్రభుత్వ భూమి అతనికి పట్టా ఇవ్వచ్చు. పూర్తిగా భూములే లేనటువంటి వ్యక్తులకు ముందు ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కువగా ల్యాండ్ సీలింగ్ మిగులు భూములు.
ఎందుకు ఈ ల్యాండ్ సీలింగ్ మిగులు భూములు వచ్చినాయి అంటే, పూర్వము రాజుల కాలంలో రాజులకు సేవ చేసినందుకు కొన్ని భూములను రాజులు ఈనాం కింద ఇచ్చినారు. ఉదాహరణకి దేవాలయాలకు ఇచ్చినటువంటి, ధర్మ సంస్థలకు ఇచ్చినటువంటి, మఠాలకు ఇచ్చినటువంటి భూములు, తర్వాత విద్యాలయాలకు ఇచ్చినటువంటి భూములు, తర్వాత పండితులకు, బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి భూములు, తర్వాత వృత్తి కళాకారులకు కూడా ఈ భూములు మంజూరు చేయడం జరిగింది. అవి వేల ఎకరాల్లో కూడా ఇచ్చినారు. జమీందారులు ఉన్నప్పుడు జమీందారులో కూడా వాళ్ళు కూడా కొన్ని భూములు ఇష్యూ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మొత్తము ప్రజలతో తీసుకుంటే 20%, 20% మంది దగ్గర మాత్రమే ఈ భూములు అనేటివి ఉన్నాయి. 80% మంది దగ్గర ఈ అసలు భూములే లేకుండా ఉన్నాయి. అంటే మీ హెచ్చు తగ్గులు ఉంది ప్రజల్లో. ఇది నివారించడానికి ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారంటే, 1973లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేటువంటిది తెచ్చినారు. అది 1975లో అమలు జరిగింది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వస్తుంది అని తెలుసుకొని వందల వేల ఎకరాలు ఉండేటువంటి రైతులు వాళ్ళ భూములను దానంగా ఇవ్వడం కానీ, తర్వాత ఇతరులకు తక్కువ రేటుకు అమ్ముకోవడం కానీ, తర్వాత వాళ్ళ సేవకుల పేర్లతో ఆ భూములు ఊరికే దానముగా ఇచ్చినట్టు లేదా విక్రయం చేసినట్టు రకరకాలుగా జరిగినాయి. ఇది ఎట్లా లీక్ అయిందంటే, 1971లో ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేటువంటిది వస్తుంది. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో మన భూములన్నీ పోతాయి అనేటువంటి భయం పెట్టుకొని, ఆ భయంతో వీళ్ళు భూస్వాములంతా కూడా రకరకాల విక్రయాలు కానీ, దానాలు కానీ ఇవన్నీ జరిపినారు. అందుకని ప్రభుత్వం ఏం చేసింది, 1/1/1971, 1975కు ముందు జరిగినటువంటి అన్ని ట్రాన్సాక్షన్లను రద్దుపరుస్తూ ఒక జీవో ఇష్యూ చేసింది. ఈ మిగులు భూములకు ఒక కుటుంబానికి భార్య, భర్త, మైనర్ ఉండేవాళ్లకు ఒక యూనిట్ అని చెప్పినారు. ఒక యూనిట్ అంటే 50 ఎకరాల మెట్ట భూమి కానీ, లేదా 25 ఎకరాల తరి భూమి, లేదంటే మాగాణి భూమి యూనిట్గా, అది కానీ ఇది కానీ ఏదో ఒక యూనిట్గా చేసి ఇస్తారు. వాళ్ళ ఇంట్లో మేజర్ సన్స్ ఉంటే మళ్ళీ ఒక యూనిట్ అంటే 50 ఎకరాల మెట్టన్నా కావచ్చు, లేకపోతే 25 ఎకరాల తరి భూమి అన్నా కావచ్చు. వాటిని బేస్ చేసుకొని దానికి మిగులుగా ఉండేటువంటి భూములను వాళ్ళనే స్వాధీనం చేయమని చెప్పి జరిగిన తర్వాత కొంతమంది చేసినారు, కొంతమంది చేయలేరు. చేయలేని దగ్గర మళ్ళీ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి అవన్నీ స్వాధీనం చేసుకున్నారు. అంటే వేల ఎకరాలు కలిగినటువంటి రైతులు కూడా 50 ఎకరాలు మెట్టకు, 25 ఎకరాలు తరికి లిమిట్ కాబడినాయి. కొన్ని వేల ఎకరాలు మిగులు భూమి అనేది ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అటువంటి భూములను ప్రభుత్వం వారు ఈ అసైన్మెంట్ పట్టాల రూపంలో ఇచ్చినారు. ఇచ్చి చాలా మటుకు నిరుపేద కుటుంబాలు బాగుపడినాయి దాంట్లో. ఆ విధంగా సీలింగ్ చట్ట ప్రకారం దాంట్లో కూడా కండిషన్లు పెట్టినారు. అసైన్మెంట్లో 21 రకాలు కండిషన్లు ఉండేటువంటి పట్టా. ఆ పట్టాలో ఉండే ఏ 21 కండిషన్లు కూడా వైలేట్ చేయకూడదు. ముఖ్యంగా దాంట్లో ఉండేది ఏమంటే, వారు వారసులు తప్ప ఇతరులకు పరాధీనం చేయనటువంటి షరతు అనేటువంటిది ఇచ్చినారు. దాన్ని వైలేట్ చేయకూడదు. తర్వాత ప్రభుత్వానికి ఎప్పుడైనా ప్రజలకు అవసరమైనప్పుడు ఆ భూమిని వితౌట్ కాంపెన్సేషన్ తీసుకునేటువంటి హక్కు కూడా అందులో కల్పించినారు. ముఖ్యంగా ఈ రెండు మేజర్గా చూస్తారు. అయినప్పటికీ ఈ రైతులకు ఇచ్చినటువంటి ఈ అసైన్మెంట్ పట్టా భూములు కూడా చాలా వరకు పరాధీనం కావడం జరిగింది. వాటిపైన ప్రభుత్వం వారు ఏం చేసినారంటే, 1977లో ఒక చట్టం తేవడం జరిగింది.
ఏమంటే అసైన్మెంట్ పట్టా భూములు బదిలీ నిషేధ చట్టము అని అంటాం. పిఓటి యాక్ట్ అంటాం. పిఓటి అంటే ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్మెంట్ ల్యాండ్, అంటే అసైన్మెంట్ ల్యాండ్ ప్రొహిబిషన్ నిషేధించబడింది ఆ 70 ఏళ్ళు. కానీ అంతకుముందే కొన్ని వేల ఎకరాలు అమ్మకాలు కొనుగోలు చేయడం జరిగింది. అయితే దాని ప్రకారం అయితే ఏముందంటే పేద రైతు కన్నా మంచి ఉద్దేశంతో కొని ఉంటే అతనికి ఆ భూమిని అతనికే పట్టా ఇవ్వడం జరిగింది. ఒకవేళ బీద రైతు ధనిక రైతుకు అమ్మినట్లయితే, ధనిక వ్యక్తికి అమ్మినట్లయితే ఆ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఒరిజినల్ పట్టాదారికే మళ్ళా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ల్యాండ్ సీలింగ్లో వచ్చినటువంటి మిగులు భూములన్నింటినీ కూడా సుమారు 60 లక్షల ఎకరాల భూమిని భూములు లేనటువంటి పేదలకు పట్టాలు మంజూరు చేయడం జరిగింది. ఇది కాకుండా మళ్ళీ ఆ చట్టానికి 2007లో ఒక సవరణ వచ్చింది. 13 జనవరి 2007లో సవరణ వచ్చింది. ఆ సవరణ ప్రకారం ఏమంటే 77కు 2007కు మధ్య జరిగినటువంటి పట్టాలను కూడా వాటిని అసైన్మెంట్ పట్టాలుగా వాళ్లకు కొనుగోలుదారులకు ఇవ్వచ్చు. ఎవరికి? పేద రైతులకు మాత్రమే అసైన్మెంట్ పట్టాలు ఇవ్వచ్చు. 1977కు ముందు ఉండే కొనుగోలు చేసిన వ్యక్తులను అది పట్టా ల్యాండ్గా ట్రీట్ చేసినారు. ఈ విధంగా ఈ పిఓటి యాక్ట్కు కొన్ని సవరణలు చేస్తూ ఎక్కువ మంది నిరుపేదలు కవర్ అయ్యేటట్టుగా చేసినారు. తర్వాత 2023లో కూడా ఈ పిఓటి యాక్ట్కు సవరణ చేసి 2023లో ఉండేటువంటి ప్రభుత్వము ప్రీ హోల్డ్ భూములుగా ట్రీట్ చేసినారు. ప్రీ హోల్డ్ భూములు అంటే పట్టా ఇచ్చిన తేదీ నుండి 20 ఏళ్ళు వరకు, 20 ఏళ్ళ తర్వాత ఆ భూమిని అమ్ముకోవచ్చు. వాళ్ళు కానీ వాళ్ళ వారసులు కానీ అమ్ముకునేటువంటి హక్కును ఆ గవర్నమెంట్ కల్పించింది. అదేవిధంగా ఇంటి నివేశ పట్టాలు కూడా పట్టా ఇచ్చిన తేదీ నుండి 10 ఏళ్ళ తర్వాత అమ్ముకునేటువంటి హక్కును తేవడం జరిగింది. తర్వాత భూసేకరణ చట్ట ప్రకారము డీఫార్మ్ పట్టాలు లేదా అసైన్మెంట్ పట్టాలు, తెలంగాణలో అయితే లావణి పట్టాలు అని అంటాం. ఈ పట్టాలను కూడా ప్రభుత్వం పాత పట్టా భూములు ఉంటాయి కదా, సెటిల్మెంట్ పట్టా భూములు, ఆ భూములకు ఎంతైతే నష్టపరిహారం ఇస్తారో దరఖాస్తు భూములు కూడా అంతే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి అందులో తేవడం జరిగింది.